యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. హల్లెలూయా. మహిమ ప్రభావములు ఆయనలో ఉన్నాయి గనుక ఆ ప్రభావము మీ కుటుంబములో నిలిచి ఉండును గాక. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. జీవితంలో రోగముల చేత విత్తినను కొంచెమే పండెను, భోజనము చేసినను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచునను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకునేను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లున్నది. హల్లెలూయా. చేసిన కష్టార్జితం ఏది కానీ మిగలడం లేదు. చేసిన కష్టార్జితం ఒక్కటి మిగలడం లేదు. దేనికి? చేసిన కష్టార్జితం మిగలాల 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 మిగలాల. ఇదే పోరాటం మనిషికి. ఒకడేమో కుటుంబము సర్దుకోలేక, కుటుంబంని చక్కబెట్టుకోలేక ఒకడు పోరాడుతూ ఉన్నాడు. మరొకరేమో రోగాన్ని బాగు చేయాలని ఒకడు పోరాడుతూ ఉన్నాడు. మరొకరేమో చేసిన కష్టార్జితం ఎట్లా మిగులుతుంది అని మిగులుబాటు కొరకు మరొకడు పోరాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ జీవితంలో ఇప్పుడు చెప్పిన మాటలను దేని కొరకు నువ్వు పోరాడుతూ ఉన్నావు? నీ కుటుంబాన్ని కట్టుకోవాలని పోరాడుతూ ఉన్నావా? రోగం బాగు చేసుకోవాలని పోరాడుతూ ఉన్నావా? లేకపోతే దేవుని సన్నిధిలో ప్రభా ఎంత చేసినా మిగులుబాటు లేదయ్యా, ఎంత కష్టపడినా ఎంత శ్రమపడినా నా జీవితం ఎక్కడ వేసిన గొంగలి ఇలాగా అక్కడే ఉందయ్యా, మార్పు లేదని ఏడుస్తూ ఉన్నావా? ఒక్కసారి నీవు ఆలోచన చేసుకుంటావా? దేనిని బట్టి నీ కుటుంబం చల్లా చెదరవుతా ఉంది? దేనిని బట్టి నీ జీవితం పోరాడుతూ ఉంది? దేని కొరకు పోరాడుతూ ఉన్నావు? దేని నిమిత్తం నువ్వు పోరాడుతున్నావు? ఒక్కసారి నీవు హృదయం పెట్టి ప్రభు వైపు చూడు. ప్రభా, నేను దేని కొరకు పోరాడుతూ ఉన్నానయ్యా? నేను దేని కొరకు పోరాడుతూ ఉన్నాను? నాకు సహాయము దయచేయండి ప్రభు అని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయగలవా? ఆరోగ్యం కొరకు పరుగులెత్తావు, కుటుంబాన్ని కట్టుకోవడానికి పరుగులెత్తావు, రోగం కొరకు పరుగులెత్తావు, ఇప్పుడు డబ్బు కొరకు పరుగులెత్తుతున్నావు. దేని కొరకు? డబ్బు కొరకు. ధనము సమస్త కీడునకు మూలము. సంపాదించుకోవద్దని నేను అడగలేదు, కానీ ఆ డబ్బే ఒక రోజు నేను నాశనం చేయకమునిపి కాచి కాపాడుకో. హల్లెలూయా. డబ్బు లేకపోతే కష్టపడు, శ్రమపడు, ప్రభు యందు ప్రార్థన చేసుకో, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ డబ్బు కొరకు కుటుంబాలు చల్లాచెదరు చేసుకోకండి. ప్రభు అంటున్నాడు మన దేవుని పిల్లలం. అందుకే అపోస్తలుడైన పౌలు నేను మంచి పోరాటం పోరాడుతూ ఉన్నాను. మరొక మాట చదువుకుందాం. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాల. మనం దేవుని సంబంధం, విశ్వాసులం. మనం దేవుని సంబంధమైన మనం మంచి పోరాటం పోరాడాలా. ఈ రోజున దేవుని సన్నిధిలోని దేవుని ప్రియబిడ్డలారా, ఒకరు దేనికి పోరాడుతున్నారు తెలుసా? చేసిన సొమ్ము కష్టార్జితం మిగలడం లేదే అని పోరాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి నాకు తెలుసు, అయ్యా నేను చేసిన సంపద అంతా నేను అనేకముగా సంపాదిస్తూ ఉన్నాను, కానీ ఇంతవరకు నాకు చిల్లి గవ్వ కూడా నా చేతిలో లేదనే వాళ్ళు లేరా? అయ్యా నేను సంపాదించే సంపాదన ఇదిగో ఎంతో నా దగ్గరికి వస్తా ఉంది, కానీ ఇప్పుడు నేను పేదరికంలో బ్రతుకుతున్నాను. కారణం ఎందుకు? నీవు సంపాదించిన సంపాదన ఏమైపోతా ఉంది?
ఒక్కసారి దేనిని బట్టి నువ్వు బలహీనమైపోతున్నావు, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోమని ప్రభు అంటున్నాడు. దేనికి ప్రభు అంటున్నాడు? భోగేచ్ఛ, ఆనందము, సుఖము, సంపద, దీని కొరకు నీ చేసిన కష్టోర్జితం అంత వ్యర్థమైపోతూ ఉంది. ఒకడు దేనికి పోరాడుతూ ఉన్నాడంటే, నాకు డబ్బు మిగలాలని ఒకడు పోరాడుతూ ఉన్నాడు. ఏమంట? డబ్బు మిగలాలా, మిగిలిన డబ్బు నేను ఆశీర్వాదంగా నేను నిలబడిపోవాలా అని ఒకడు పోరాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మంచి పోరాడుతున్నావు. ఏ పోరాటం అంటే, కష్టార్జితం అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లుందయ్యా, నా డబ్బు ఎలా మిగులుతుంది? కీర్తనల గ్రంథం 128, 1-2. కీర్తనలు 128, 1-2 చూద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితము అనుభవించదవు. హల్లెలూయా. ఏమంటున్నాడు? చేతుల కష్టార్జితం అనుభవించాలి. కానీ చేసిన సొమ్మంతా ఖర్చు అయిపోతా ఉంది. చేసిన కష్టార్జితం నువ్వు ఎప్పుడు అనుభవిస్తున్నావు? నువ్వు అనుభవిస్తున్నావా? చేసిన కష్టార్జితం అనుభవించడం లేదు. కారణం, దేవుని యందు భయము భక్తి లేదు. హల్లెలూయా. దేవుడు చూస్తాడన్న భయము లేదు, దేవుడు గద్దిస్తాడన్న భక్తి లేదు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి ఈ రెండు ఉంటాయో వారి కుటుంబంలో కష్టార్జితం వారే అనుభవిస్తారు. వారి కుటుంబమే, వారి పిల్లలే తింటారు. అంతేగాని ఏ ఒక్కరు కానీ నీ కష్టార్జితం అంతా వ్యర్థం కావడానికి గల కారణం భయము లేని జీవితం. ఏమట? భయము లేని జీవితం. ఏ ఒక్కడిలో జీవితం అంటే భయము లేదో, ఏ ఒక్కడంటే దేవుడంటే భక్తి లేదో, వాడి జీవితంలో ఎప్పుడు కానీ సొమ్ము నిలవదు. ఆలోచన చేసుకోనండి ఒకసారి. జీవితం అంటే భయపడుకోకుండా, జీవితం అంటే అసలు శ్రద్ధ లేకుండా, జీవితం అంటేనే అశ్రద్ధ కలిగి నా జీవితం నాకేమైందిలే అనుకుంటున్నావు. జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎప్పుడు ఆరోగ్యమే నీ ఒంట్లో ఉంటుందని నీవు అనుకో బాబు. ప్రభు అంటున్నాడు, భయము భక్తి ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో 10 రూపాయలైనా 10 కాలాల పాటు నిలబడి ఉంటుంది. భయము లేని వాడి జీవితంలో 100 రూపాయలున్నా 100 క్షణాల్లో అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? భయము లేకుంటే, భయము లేనివాడు ఎప్పుడు గొప్పవాడు కాలేడు. హల్లెలూయా. భయము లేకుండా జీవించేవాడు ఎప్పుడు కానీ గొప్పవాడు కాలేడు. ఎవడైతే భయపడి నేను, నా కుటుంబము, నా జీవితం అని భక్తి కలిగి ఉంటాడో వాడే గొప్పవాడైతాడు. ఎవ్వరికి భయపడిన వాడు ఎప్పుడు గొప్పవాడు కాలేడు. ఏదో ఒక రోజున బలహీనమైపోతాడు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఇదిగో చేసిన కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందని నీవు సంపద కొరకే పోరాడుతుంటే ఆ వాటి కొరకు ఆపి దేవుని యందు భయము భక్తి నేర్చుకో. దేవుని యందు భయము భక్తి నేర్చుకో. అప్పుడు నీ కుటుంబములో కలిమి స్థిరపడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో భయము లేకుంటే, అందుకే భర్తకు భయపడాలి, దేవునికి భయపడాలి, పెద్దలకు భయపడాలి. ఈ 3 భయాలు లేని జీవితంలో కుటుంబంలో సంపద మిగలదు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా, కుటుంబంలో పెద్దలకు, కుటుంబంలో యజమానునికి, దేవుని సంఘంలో దైవ సేవకునికి, దేవునికి భయపడని వారు కుటుంబంలో సంపద
మిగలదు. వారి కుటుంబంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కనుక ఈ రోజు నుంచి నీ కుటుంబంలో కలిమి సమృద్ధిగా నిలిచి ఉండును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అన్ని ఎదగాలని చూస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి చేనులోనికి వెళ్ళి విత్తనములు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనములు ముళ్ళ పొదలలో పడ్డాయి. ముళ్ళ పొదలో పడిన చెట్టు మాత్రం ఎదగాలని చూస్తూ ఉంది. ఏం చూస్తూ ఉంది? ఆ విత్తనాలు చల్లిన వ్యక్తి పొలంలో విత్తనాలు చల్లితే కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయి. ముళ్ళ పొదలో పడిన విత్తనము ఎదగాలని చూస్తూ ఉంది, ఎదగాలని చూస్తూ ఉంది, ఎదగాలని చూస్తూ ఉంది. ముళ్ళు అణచివేస్తూ ఉన్నాయి, ముళ్ళు అణచివేస్తూ ఉన్నాయి. చెట్టు ఎదగాలని ఉంది, ముళ్ళు అణచివేస్తూ ఉన్నాయి. చెట్టు ఎదగాలని ఉంది, ముళ్ళు అణచివేస్తూ ఉన్నాయి. నీ కుటుంబంలో నీవు కూడా ఎదగాలని చూస్తూ ఉన్నావు. ఏది అణచివేస్తూ ఉంది? ఆలోచన చేసుకో. నీ దురలవాటు నిన్ను నాశనం చేస్తూ ఉందా? లేకపోతే నీ జీవితంలో నీకు ఉన్న దురభిప్రాయమా అణచివేస్తూ ఉందా? నీ ఇంటి ప్రక్కన వారు అణచివేస్తున్నారా? నీ కుటుంబీకులు అణచివేస్తున్నారా? నీ స్నేహితులు అణచివేస్తున్నారా? ఎవరు అణచివేస్తున్నారు? నీవేమో ఎదగాలని చూస్తూ ఉన్నావు. నీవేమో ఎదగాల 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 కానీ ముళ్ళు మాత్రం అణచివేస్తూ ఉంది, అణచివేస్తూ ఉంది, అణచివేస్తూ ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలారా, నీవు ఎదగాలని చూస్తూ ఉన్నావు, అభివృద్ధి కావాలని చూస్తూ ఉన్నావు, కానీ నీ జీవితంలో ప్రయోజనము లేదే. ఎంత ఎదగాలని చూస్తూ ఉన్నా అంత అణిచివేస్తూ ఉన్నాయి ముళ్ళు. ఈ రోజున ప్రభుని నమ్ముకున్న పిల్లలారా, ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ఏ అడ్డంకులు లేకుండా మీ కుటుంబంలో నిత్యము అభివృద్ధి చేయదునుగాక. మీ కుటుంబాల్లో ఎల్లవేళలా దినదినము అభివృద్ధిలోనికి నడిపించునుగాక. ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ 3:6-7. 1 కొరింథీయులు రాసిన 3వ అధ్యాయం. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేయవాడు దేవుడే. వృద్ధి కలుగ చేయవాడు ఎవరు? 7వ వచనం. కాబట్టి వృద్ధి కలగజేసిన దేవునిలోనే గాని నాటువానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు. హల్లెలూయా. వృద్ధి చేయాలంటే ఎవరు? దేవుడు. ఏమంటున్నాడు? వృద్ధి చేయవాడెవరు? దేవుడు. దేవుడే వృద్ధి చేయాలి కానీ మనుషులు ఏనాడు కానీ వృద్ధి పొందలేరు. దేవుడే వృద్ధి చేయాలి కానీ ఏ మనుష్యుడు వృద్ధి కాలేడు. అవుతాడా? ఎవరైనా వృద్ధి కాగలరా? కాలేరు. ఈరోజున ప్రభు అంటున్నాడు, వృద్ధి కావాలా, వృద్ధి కావాలా, వృద్ధి కావాలని నువ్వు కోరుకుంటున్నావు. వృద్ధి కావాలా, వృద్ధి కావాలా, వృద్ధి కావాలని కోరుకుంటున్నావు, కానీ ముళ్ళు అణిచివేస్తూ ఉన్నాయి. ఒక రైతు ఎలాగైతే ఆ విత్తనములు చల్లుతున్న సమయంలో ఆ విత్తనములు వెళ్ళి ముళ్ళ పొదలలో పడినప్పుడు ఆ చెట్టు ఎదగాలని చూస్తూ ఉంది. చెట్టు నేను కూడా అన్నిందరిలాగా ఫలించాలని చూస్తూ ఉంది, కానీ ఎక్కడుంది? ముళ్ళ పొదలలో ఉంది. రైతు గమనించాలి. ఎప్పుడైతే విత్తనములు చల్లిన వెంటనే ఆ విత్తనములు అందరి చెట్లులాగా ఈ చెట్టు మొలకెత్తింది, ఈ చెట్టు ఎదుగుతూ ఉంది, కానీ ముళ్ళ పొదలలో కూడా కారణాన్ని బట్టి ఎదిగింది, కానీ ముళ్ళ పొదలో అణచివేయడం బట్టి ఆ ఫలించలేకపోయింది. ఈ రోజున మీ జీవితాలు కూడా అందరూ ఆశీర్వాదంగానే ఉన్నారు, కానీ మీరు ముళ్ళ పొదలలో ఉన్నారా? బహిరంగ ప్రదేశంలో ఉన్నారా? సారవంతమైన నేలలో ఉన్నారా? ముళ్ళ పొదలలో ఉన్నారా? కానీ మీ కుటుంబాలను వృద్ధి చేయాలంటేనా అది దేవునికే సాధ్యం. హల్లెలూయా. ముళ్ళ పొదలలో ఒకవేళ నీ జీవితం ఉంటే, ముళ్ళ పొదలలో ఒకవేళ మీ జీవితం ఉంటే, ఆ ముళ్ళ పొదలలో కూడా ముళ్ళు ప్రక్కకు తీసి
ఎలాగైతే ఒక రైతు ఆ ముళ్ళ చెట్లన్నీ ప్రక్కకు తొలగించితే ఆ చెట్టు కూడా ఫలిస్తుంది. నీ జీవితంలో కూడా దురలవాటుని వదిలేసావు అంటే నీ కుటుంబం వర్ధిల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముళ్ళ పొదలలో ఉన్నంత వరకు ఆ చెట్టు ఎదగదు, ఎదగనే ఎదగదు. ముళ్ళ పొదలు ఉన్నంత వరకు ఆ చెట్టు ఫలించలేదు. ముళ్ళ పొదలలో ఉన్నంత వరకు ఆ చెట్టు అభివృద్ధి కాలేదు. ఎందుకు? ఆ చెట్టు ముళ్ళ పొదలలో ఉంది, దానికి నేలలో పడింది, నీళ్లు పడుతున్నాయి, గాలి వీస్తూ ఉంది, ఎలతరు అన్నీ ఉన్నాయి, కానీ ముళ్ళ పొదలో ఉన్న కారణాన్ని బట్టి ఎదలేదు. ఈరోజు నీవు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ముళ్ళు పొదలలో ఉంటే మాత్రం నీవు ఎదగలేవు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ పోరాడుతూ ఉంది, నేను ముళ్ళ పొదలు దాటుకొని రావాలా, దాటుకొని రావాలా, దాటుకొని రావాలా, దాటుకొని రావాలని ఆ చెట్టు పోరాడుతూనే ఉంది. కానీ ఆ ముళ్ళు ఉన్న కారణాన్ని బట్టి ఆ చెట్టు ఎదగలేకపోతా ఉంది. మన జీవితంలో కూడా మనం కూడా బాగుపడాలి, బాగుపడాలి, బాగుపడాలని ఆలోచన కలిగి ఉన్నాయి, కానీ మనలో ఉన్న ముళ్ళు తీసేసుకోలేకపోతే మన జీవితం కూడా ఎదుగుతామా? ఎదగలే. మనకు జీవితం నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఆ చెట్టు ఎలాగైతే ఎదిగి 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 ఎదగాలని కోరుకుంటుంది, కానీ ఆ ముళ్ళున్న కారణాన్ని బట్టి ఎదగలేకపోయింది. ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు కూడా బాగుపడాలి, బాగుపడాలి, బాగుపడాలని చూస్తూ ఉన్నావు, కానీ బాగుపడలేవు. ఎందుకు? ముళ్ళున్నాయి, నీ చుట్టూ ముళ్ళే. స్నేహితులనే ముళ్ళు, అనుమానం అనే ముళ్ళు, ఆవేశం అనే ముళ్ళు, లేకపోతే గర్వం అనే ముళ్ళు, ఇవన్నీ ఉన్నాయి నీ చుట్టూ. అవన్నీ తొలగించుకుంటే తప్ప నీ జీవితం బాగుపడదు, నీ కుటుంబం బాగుపడదు. హల్లెలూయా. నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే, నీ కుటుంబం అందరిలాగా నీవు నీ పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే ఇదే అండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. అంటే దేవుని యందు విశ్వాసం ఉన్న నీవు నీ చుట్టూ ఉన్న ముళ్ళు నువ్వు ప్రక్కకు తొలగించుకుంటే నీ కుటుంబం కూడా బాగుంటుంది. అన్ని విత్తనాలు మొలవడమేంది, ఈ చెట్టు మొలవడకపోవడం కారణం ఏంటి? అన్ని మొలిచాయి, ఈ చెట్టు మొలిచింది, అన్ని ఎదుగుతున్నాయి, ఈ చెట్టు ఎదుగుతుంది, కానీ ఫలించే సమయానికి ఈ చెట్టు సమృద్ధిగా ఫలిస్తూ ఉంది, ఈ చెట్టు నశించిపోతూ ఉంది. కారణం ఏంటి? ముళ్ళు ఉన్నాయి. నీ జీవితంలో ముళ్ళు ఉన్నంత వరకు నీ జీవితంలో ఎదగలేవు. నువ్వు చేసిన కష్టార్జితం అంతా నశించిపోవలసిందే, నీ జీవితం వ్యర్థం కావాల్సిందే. నువ్వెంత ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థమైపోతూనే ఉంది, వ్యర్థమైపోతూనే ఉంది, వ్యర్థమైపోతూనే ఉంది. గనుక ఈ రోజున ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని ప్రియ బిడ్డలారా, ముళ్ళ పొదలో చెట్టు ఉన్నట్లుగా నీవు కూడా అవిశ్వాసం అనే ముళ్ళ పొదలలో ఒకవేళ నిలబడి ఉంటే దయచేసి ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ వాటినన్నీ ప్రక్కకు తీసేసుకుందువుగాక. హల్లెలూయా. అవన్నీ ప్రక్కకు తీసేసుకుంటే ప్రభు అంటున్నాడు, వృద్ధి కలగజేయవాడు దేవుడే. నీవు అవన్నీ తొలగించుకున్నాడు, దేవుడు కన్ను దృష్టి చూస్తాడు. అయ్యో, ఇన్ని రోజులు ముళ్ళ పొదల మధ్యలో ఉంది చెట్టు. ఈ రోజున దైవ దాసులు ఏం చేశాడు? దీని చుట్టూ ఉన్న ముళ్ళ పొదలని ప్రక్కకు తీసేశాడు. ఈ రోజు నుంచి ఈ కుటుంబాన్ని నేను కాపాడాలి. నీ జీవితంలో నీ కుటుంబాన్ని దేవునికి నేను ఈ రోజున అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజు నీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున నీ జీవితంలో చెడ్డ ముళ్ళులు ఏవైనా ఉన్నాయో అవన్నీ ప్రక్కకు తీసుకోగలిగితే ప్రభు అంటున్నాడు, నేను ఈనాటి నుంచి నీ కుటుంబాన్ని వృద్ధి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుని విశ్వాసం కన్నా మీరు యథార్థంగా ప్రభు నమ్మండి. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఉన్న ఆ చెడు ముళ్ళులన్నీ ప్రక్కకు పెట్టండి, ప్రభుకు మీ జీవితాన్ని అప్పగించండి. ఈ రోజు నుంచి మీ కుటుంబాలు దినదినము 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 నీరు కట్టి నా ప్రభు పచ్చని తోట వలె నీ కుటుంబాన్ని ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:12.
కొలస్సీ 4:12. క్రీస్తు యేసు దాసుడైన మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎపఫ్రా దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఎల్లప్పుడూ ప్రార్థనలోనే పోరాడుతున్నాడు. దేని నిమిత్తం? మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేయడానికి. చప్పట్లు కొడదామా? ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ సంఘ బిడ్డలు సంపూర్ణులు అవుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన దినమందు ఎల్లప్పుడూ దైవదాసులు దేని కొరకు పోరాడుతారంటే సంఘము కొరకు. మేము మా కుటుంబం కొరకు నేను పోరాడను ఎప్పుడు. కానీ ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలలో బలహీనత కలిగిన, ఏ ఇబ్బందులు కలిగినా, ఎవరు రాని ఎవరు రాకపోని దేవుని చిత్తంలో ప్రభు కొరకు కనిపెట్టింది దేనికంటే, ప్రభా ఈ మందిరంలో ఉన్న పిల్లలు వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలి, ఈ కుటుంబాలు వృద్ధిలోనికి రావాలి, ఈ కుటుంబాల్లో ఎన్ని పొదలలో పడ్డారో, ఎన్ని సమస్యలలో ఉన్నారో, ఎన్ని అప్పులు ఉన్నారో, ఎన్ని బాధల్లో ఉన్నారో, ఎన్ని ఇరుకుల్లో ఉన్నారో, ఎంత అనారోగ్యంలో ఉన్నారో, ఎంత కన్నీళ్ళలో ఉన్నారో, దయచేసి ఈ మందిరంలో కూర్చున్న ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అందును బట్టే కదా సంవత్సరం రోజు నడవవలసిన శివయ్య 2.5 నెలలు నడిచాడు. సంవత్సరం రోజులు అదిగో నీకు ఇక అసాధ్యం, నువ్వు నడవలేవు, చర్మం అంతా ఇదిగో ఘాట్లు పడి రక్తచిత్తమైన ఆ ప్రాణమే ఉండదు అనుకున్నప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థనలోనే పోరాడు. ప్రభువా ఆ కుటుంబం రక్షించబడాలి, ఆ కుటుంబం దీవించబడాలి, ఆ కుటుంబం రక్షణలోనికి రావాలి, ఆ గాయములు నీవు కట్టాలి, ఆ కుటుంబం అందరూ బాగుండడం చూడాలి. ఆహార నిశలు అందుకే అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థనలో మీ కొరకే పోరాడుతున్నాడు ఎపఫ్రా. సంఘము కొరకు ఒక దైవదాసుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఎంత బలహీనలో ఉన్నా సరే, ఎంత బాధల్లో ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఆ కుటుంబాన్ని ప్రభు గట్టెక్కిస్తాడు. ఒక విశ్వాసం, దృఢ నమ్మకం నాకుంది ఈ రోజున. అందుకే 4 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాను. అయ్యా ఈ 3వ రోజున ప్రభు అంటున్నాడు, ఇదిగో సంఘములోనికి అనేకులు పోరాడి వస్తున్నారు. దేనికి ప్రభు? తన భోగేచ్ఛల కొరకు పోరాడుతూ ఉన్నారు చాలా మంది. అయితే ఈ రోజున వారి కుటుంబంలో పోరాడి వస్తున్నారు, రోగముల చేత పోరాడి వస్తున్నారు, సమస్యల చేత పోరాడి వస్తున్నారు, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో పోరాడి వస్తున్నారు. వారందరి కొరకు నీవే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారందరి కొరకు మీరే ప్రార్థన చేయాలి. ఈ 3 రోజులు చేసింది నేను అదే. ఉదయము సాయంత్రం ఎంతమంది ఎంత కన్నీళ్ళలో ఉన్నారో వారందరి ఆరోగ్యము కొరకు. అందుకే ప్రభు అంటున్నాడు, వీరందరి సంపూర్ణ ఆత్మ నిలకడగలగాలి. వారి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలి, దేవుని ఆత్మలో నిలకడగలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో నిలకడగలిగి ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో నిలకడగలిగిన ఆత్మ లేదా, నీ జీవితంలో నిలకడగలిగిన ఆత్మ సంపూర్ణముగా లేదా? ప్రభు అంటున్నాడు, ఈ రోజు నుంచి నిలకడగలిగిన ఆత్మ దేవుడు ఈ సంఘ బిడ్డలకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీవితంలో పోరాడి ఒకవేళ నీ పోరాటములో జయము లేక కూర్చున్నావేమో, ప్రభు అంటున్నాడు, జయించు. అన్నిటినీ జయించి ధైర్యముగా నిలబడితే తప్ప నీ జీవితంలో బాగుపడలేవు. అన్నిటినీ జయించి నిలబడితే తప్ప నీ జీవితంలో జయము రాదు.
ఎంతసేపు అయినా పరిగెత్తుతున్నంతసేపు పరిగెత్తుతూ ఉంటే పరిగెత్తించే వాళ్ళు చాలామంది. ఒక్కసారి నిలబడ్డావంటే నిన్ను చూసిన వారు పరిగెత్తాలి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యను చూసి నువ్వు పరిగెత్తడం కాదండి. సమస్యలు చూసి నువ్వెప్పుడు పరిగెత్తడం కాదు. సమస్యకు ఎదురు నిలబడే ధైర్యం ప్రభు ఈరోజు నీ కుటుంబానికి దయచేయను గాక. సమస్యలు చూసి నువ్వు పరిగెత్తడం కాదు, ఆ సమస్యలకు నువ్వు నిలబడి ఎదురు నిలబడినప్పుడే నీ జీవితం. అందుకని ఈ పోరాటంలో సమస్యలు చూసి నువ్వు పరిగెత్తకుండగా ఆ సమస్యలకు ఎదురు నిలబడి ప్రభు అంటున్నాడు, జయించు వారిని నా సింహాసనం యందు కూర్చోబెడతా. ఎప్పుడు కూర్చొని పెడతావు ప్రభా? నీవు పోరాడినప్పుడు. ఏమట? నీవు పోరాడినప్పుడు. ఎప్పుడు ఎక్కడ పోరాడాలి? కుటుంబంలో పోరాడాలి. కుటుంబంలో మంచి విశ్వాసము కానీ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. కుటుంబంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ కుటుంబంలో నీవు నిలువబడి ఆ కుటుంబంలో విడిపోకుండా నీ కుటుంబాన్ని నీవు కట్టుకుందువుగాక. చాలామంది ఈ రోజున కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. కారణం ఏంటో నాకు తెలియదు. ఆ కుటుంబాలు మరలా నా దేవుడు స్థిరపరచునుగాక. రోగములలో ప్రభు కన్నీళ్లు పడిపోకుండా, రోగములో శ్రమలో ఇబ్బందులు ఇరుకుల్లో భయపడిపోకుండా నీవు నిలువబడి దేవుని స్వస్థతను అనుభవించుదువుగాక. దేవుని యందు భయము భక్తి కలిగి నీ కష్టార్జితంను నిలుపుకుందువుగాక. ఆ విధానంగా ముళ్ళ పొదలు ఎదిగి ముళ్ళ పొదలలో చెట్టు ఎలాగైతే పడి నశించిపోతున్నప్పుడు ఆ ముళ్ళ పొదలని ప్రభు తొలగించి నీ కుటుంబాన్ని అభివృద్ధిలోనికి నడిపించునుగాక. దేవుడు ఈ విధానంగా నడిపించి మీ అందరి కొరకు ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే దైవ సేవకుడు మీ కొరకే ప్రార్థన చేయనుగాక. ఆమేన్. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఈ 3వ రోజున ప్రభు మంచి పోరాటాన్ని దేవుడికి నేర్పి ఏ పోరాటమైనా వెనుదిరగకుండా ధైర్యముగా నిలిచి నిలవబడి ముందుకు వెళుదువుగాక. అందరూ మోకరిద్దామా? కొద్ది నిమిషాల్లో ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం.